ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశములోనికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనాలు 18 నుండి 25 వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణములో క్రీస్తు పుట్టుక రీతి ఎట్లనగా మరి మనం వివరిస్తూ ఉంది. మరి ఈనాటి సువిశేష పట్టణములో దావీదు వంశస్థుడగు యోసేపుతో ఆ మరియమ్మకు వివాహము కానున్నది. మరి కొన్ని రోజుల్లో ఆమె పవిత్రాత్మ ప్రభావం అన్న గర్భం ధరించడం మనం చూస్తూ ఉన్నాము. మరి దావీదు వంశస్థుడగు యోసేపుతో మరి ఆమెకు వివాహము కానున్నది కాబట్టి ఆమె గర్భం దాల్చినది. కానీ యోసేపు చాలా నీతిమంతుడు ఒకటొచ్చే అందరికి తెలియకుండా, బహిరంగంగా ఎవరికి తెలియకుండా మరి మరియమ్మను వదిలిపెడదామన్న ఆలోచనతో మరి ఆయన అనుకుంటూ ఉంటాడు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి యోసేపు నిద్రిస్తుండగా కలలో కనిపించి, ప్రభుదూత కలలో కనిపించి ఈ విధంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. దావీదు వంశస్థుడు యోసేపు, మరియమ్మ మరి ఆమె పవిత్రాత్మ ప్రేరేపణ ద్వారా గర్భం దాల్చినది. ఆమె దేవుని యొక్క భక్తురాలు అని దేవదూత ఆయన కలలో కనిపించి ఈ విధంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు యోసేపు నిద్రలేచి మరి ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు ఆయన పాటించటం ఈనాటి సువిశేష పఠనం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి దేవదూత ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. దావీదు వంశస్థుడగు యోసేపు, ఆమె పవిత్రాత్మ ప్రభావం నా గర్భం దాల్చినది. మరి ఆయనకు పుట్టబోయే బిడ్డను ఇమ్మానువేలు అని పిలిచేదరు అని. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి యోసేపు నిద్రలేచి ఆ ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు జరుగునుగాక అని ఆయన మరి మరియమ్మను దగ్గరకు తీసుకొని యేసు పుట్టేంత వరకు కూడా మరియమ్మతో కలిసి మరి ఎటువంటి శారీరక సంబంధం లేకుండా ఆయన మరియమ్మను ఎంతో ప్రేమగా చూసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. ఈనాటి సమాజంలో మనము కూడా ఏదన్నా అవమానం వచ్చినట్లయితే, అనుమానం వచ్చినట్లయితే మనం దానిని 100 రకాలుగా 10 మందికి తెలిసేలాగా చేస్తూ ఉంటాం. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో ఆయన ఎంతో నీతిమంతుడిగా ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద వ్యక్తిగా ఆయన ఆలోచనలు ప్రభుదూత చెప్పినట్లు ఆయన పాటించడం ఈనాటి సువిశేష పట్టణం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనము కూడా మరి ఆయనలాగే నీతిమంతుడిలాగా మరి దేవుని ఆజ్ఞాపించినట్లు మరి మనము కూడా ఆయన ఆజ్ఞలను పాటించే ప్రియమైన బిడ్డలంగా జీవించే భాగ్యాన్ని నీకు నాకు మనందరికి దయచేయమని మరి ప్రార్థన చేద్దాం. దేవుడి నిన్ను నన్ను మనందరినీ ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.